నమస్తే K24 న్యూస్. భారతదేశంలో ప్రథమంగా సిద్దిపేట జిల్లా మన హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో ఉన్న ప్రముఖ శైవ దేవాలయం స్వయంభూ రాజరాజేశ్వర దేవస్థానానికి సమీపంలో రేణుక ఎల్లమ్మ వాగు ఒడ్డున ఈ జగత్తు తల్లి అయినటువంటి పరమదేవత శ్రీ చండీ పరమేశ్వరి అమ్మవారి అనుగ్రహం అందరికీ లభించాలనే దృఢ సంకల్పన దీక్షతో ఆహ్లాదకరమైన వాతావరణంలో శ్రీ చండీ పరమేశ్వరి గణపతి వారాహి ప్రత్యంగిర దేవాలయ నిర్మాణం ప్రారంభ భూమి పూజ జరిగింది. అష్టాదశ శక్తి పీఠాలలో ఎక్కడా లేని అష్టభూమి సింహవాహినిగా అమ్మవారి సుందర స్వరూపంగా అవతరిస్తున్న అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మనల్ని అనుగ్రహించడం కోసం, మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం శ్రీ చండీ పరమేశ్వరి శక్తిపీఠం యొక్క నిర్మాణం ఆదివారం 16 తేదీన సంకష్టహర చతుర్దశి అమృత సిద్ధి యోగంలో ఈ జగత్కు తల్లి అయినటువంటి చండీమాతకు పూజలు నిర్వహించడం జరిగింది. ఆగమ శాస్త్ర పండితులు వాస్త్ర జ్యోతిష్య విద్వాన్ నమిలికొండ రమణాచార్యులు పూజారి చేతుల మీదుగా భూమి పూజలు నిర్వహించడం జరిగింది. వరియోగుల ప్రశాంత్ స్వామి శ్రీ చండీ ఉపాసకులు శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ నిర్మాణానికి కార్యదీక్షులై కృషి చేస్తున్నారు. ఇట్టి కార్యక్రమంలో అమ్మవారి భక్తులు పాల్గొని సహాయ సహకారాలు అందించాలని వారు కోరుచున్నారు. गातुं यज्ञाय गात् ओम कात्यायनाय विद्महे कन्यको ईको साखरा गटली श्री राजराजेश्वर चित्त शोभिता श्री राजरा అన్నది కరీంనగర్. सप्तदे अग्ने समिद सप्त जिह्वा सप्त ऋषय सप्तदाम प्रियाणि स्वाहा पूर्णाहुतिमुत्तमाञ्जुहोति पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुति सर्वमेवा ओम ध्रुवन्ति पेटन् ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवन्ते वो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्चाग्निश्चराष्ट्रं धारयताम् तिंगनि नाडल्लाम तिंगल मुम्मारु पेदो ओंग वरं हिन्नलोडु कैलुगला ओंग वलय पोद तीर्थ्यादवे दोगाम संपुरुषं जगतो अभिप्रदग्नागै श्रिया मा परिपादया जय जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण जय श्रीमन्नारायण హుస్నాబాద్ శివార్ పొట్లపల్లి శివాలయం సమీపంలో శ్రీ చండీ పరమేశ్వరి త్రిశక్తి దేవాలయ శంకుస్థాపన మహోత్సవం ఆదివారం హస్తా నక్షత్రం అమృత సిద్ధి యోగంలో చేయడం జరిగింది. శ్రీమాన్ వరయోగుల ప్రశాంత్ స్వామి వారి సంకల్పం మేరకు వారి యొక్క భక్త బృందం చేత ఇటు ఆ కైలాసవాసుడైనటువంటి శివుని సన్నిధి ఉన్నది కాబట్టి అదే ప్రాంతంలో అద్భుతమైనటువంటి ఒక త్రిశక్తి దేవాలయాన్ని చండీ పరమేశ్వరి అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ఆ అయ్యవారి అనుగ్రహంతో అమ్మవారి అనుగ్రహం కూడా కలగాలనేటువంటి వారి సంకల్పం మేరకు ఇక్కడ అద్భుతంగా ఈ శంకుస్థాపన 3 దేవాలయాలకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఇది ఒక అరుదైన ఘట్టం. ఇలాంటి దేవాలయాలు మనకు ఈ ప్రాంతంలో అమ్మవారి కొంగు బంగారమై కోరుకున్నటువంటి కోరికలైనటువంటి తీరే ఒకటి దివ్యక్షేత్రం కావాలని మనసారా ఆ అమ్మవారిని పరమేశ్వరుని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. అట్లే ఉండండి. భారతదేశంలో మొట్టమొదటి దేవాలయంగా శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయ నిర్మాణం జరుగుతుంది. ఈ చండీ పరమేశ్వరి దేవాలయంతో పాటు వారాయి ప్రత్యంగిర ఈ దేవాలయాలు అంటే ఈ త్రిశక్తి స్వరూపినిగా అమ్మవారు భక్తులను ఆదరించడానికి ఇక్కడ కొలువై ఉంటుంది. రేణుకా నది ఒడ్డున రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, ఈ రేణుకా నది ఇదే ఒడ్డున అమ్మవారి శ్రీ చండీ పరమేశ్వరి దేవాలయం
నిర్మాణం జరుగుతుంది. భక్తులందరూ దీనికి సహకరించి విజయవంతం చేయగలరు.